మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుప్త నిధులు అంటే ఏవి? అసలు గుప్త నిధులు ఉన్నాయా? ఆలయాలకు గుప్త నిధులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆలయాల్లో ఉన్నటువంటి శిల్పాలు నిధులు ఉన్నటువంటి స్థానాలను చూపిస్తాయా? అసలు నిధులు తీసుకోవాలంటే నరబలులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విమానంలో దూసుకెళ్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం కడపకు చెందినటువంటి శాసన మరియు తాళప్రత గ్రంథ నిపుణులు నాగదాసరి మునికుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రధానంగా అసలు ఈ గుప్త నిధి అనేది అంటే ఏంటి? ఈ గుప్త నిధులు ఉన్నాయంటారు? ఈ గుప్త నిధులు అనేవి ఉన్నాయండి. ప్రాచీన కాలంలో రాజులు ఆలయాలు నిర్మించినప్పుడు ఆలయాలకు సంబంధించి పోషణ కోసము భూములను దానంగా ఇచ్చేవారు, కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చేవారు. ఆ గ్రామాల నుంచి వచ్చే పన్ను కావచ్చు, ఇతర శిస్తు కావచ్చు, వివిధ పంట పొలాల నుంచి వచ్చే ధాన్యాలను కావచ్చు, వచ్చేటువంటి ఫలసాయాన్ని ఫలితంగా ఆలయ పోషణ కోసం, ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాల కోసం, వివిధ పండుగల కోసం, ఆలయ నిర్వహణ కోసం, ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఇతర అర్చక మరియు ఇతర ఆలయ సిబ్బంది వాళ్ళ యొక్క పోషణ కోసం రాజులు ఇచ్చేవారు. ఆ రెవెన్యూ ఏదైతే ఉందో ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు దాన్ని ప్రాచీన కాలంలో గోల్డు లేదా ఇత్తడి, వెండి, బంగారు రూపంలో మనకు భద్రపరిచేవారు. బంగారు నాణ్యాలకు సంబంధించి, వెండి నాణ్యాలకు సంబంధించి కొన్ని చలామణిలో ఉండేవి. వాటిని ఆలయాలకు దానంగా స్వీకరించినప్పుడు శిల్పశాస్త్ర ప్రకారము ఆలయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను ఎంపిక చేసి అది ఆలయ నిర్మాణ శాస్త్రంలోనే ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్గా చెప్పబడుతుంది. ఒక రహస్యమైనటువంటి ఆలయ అర్చకులు లేదా ఆలయ నిర్వహణ ప్రధాన సిబ్బందికి తప్ప ఆ మార్గాలు ఇతరులకు తెలియవు. దేవునికి ఇచ్చేటువంటి ఇతర ఆభరణాలు, వివిధటువంటి కవచాలను భద్రపరిచేయడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి గదుల నిర్మాణం జరిగేది ఆలయాలలో. ఆ గదుల నిర్మాణమే నేటి ఆధునిక సమాజంలో గుప్త నిధులు ఉంటాయి, ఆలయాలలో ప్రాచీన సంపద ఉంటుందని చెప్పేసి ఆలయాలపైన దాడులు. సార్, మీరు చెప్తున్నట్లు రూమ్లు అవి కట్టడం వేరు, కానీ భూముల్లో ఉంటున్నాయి. కొన్ని చోట్ల లంకె బిందెలు దొరికాయని, అందులో వజ్రాలు ఉన్నాయని, బంగారు ఉందని చెప్తూ చాలా వరకు ఆలయాలకు సంబంధం లేని చోట కూడా తవ్వడము ఇలాంటివి చేసినప్పుడు పోలీసులు పట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో చూస్తూ వస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయి అనేది ఏ విధంగా తెలుసుకుంటారు? ఇంకోటి, ప్రస్తుతం అయితే స్కానర్స్ వాటిని ఇటు ఉపయోగించేవారు. గతంలో అంజనము ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా వేసేవారని. అసలు ఈ అంజనము ఇలాంటి వాటిల్లో చూడడం అనేది కరెక్టేనా? కనపడుతుందా? ఉందే అసలు ఆ శాస్త్రం అనేది ఒకటి ఉందా అనేది? ఒక రాజ్యం పైన ఇంకొక రాజు దండెత్తడానికి వచ్చినప్పుడు ఆ రాజ్యం పైన ఒక రాజు దండెత్తి విజయం సాధిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంపద అంతా విజయం పొందినటువంటి రాజు సొంతం అవుతుంది. కుటుంబాల వద్ద ఉన్నటువంటి సంపదను ఏం చేసేవాళ్ళు అంటే కొందరు కుటుంబీకులు వాళ్ళకి సంబంధించిన పంట పొలాలలో దాచిపెట్టడం, నా పిల్లలకు, నా వారసులకు చెందుతుందనే ఉద్దేశంతో అప్పటి ప్రాచీన కాలంలో పెద్దలు ఏం చేసేవారంటే వాళ్ళకి సంబంధించిన సొంత భూములలో ప్రాచీన ఇండ్లు నిర్మాణం చేసినప్పుడు ప్రహారీ గోడల మధ్యలలో ప్రత్యేకమైన లాకర్ సిస్టమ్ పెట్టేసి ఆ స్టోన్ మధ్యలో గోడ ఉంటుంది, గోడ మధ్యలో ఇవి ఆభరణాలు పెట్టడానికి సపరేట్ ఒక నిర్మాణం చేసి లాక్ చేసేవారు. మామూలు చూసే వాళ్ళకి అది ఎలా కనిపిస్తుందంటే ఒక గోడలాగా కనిపిస్తుంది. అక్కడ కొన్ని సింబల్స్ పెడతారు, టెంపుల్స్, ఆ దేవత విగ్రహం అక్కడ పెట్టేవాళ్ళు. మలిచి ఆ శిల్పాన్ని మలిచి ఆ ప్రాంతం ఉన్న ప్లేస్లో పెట్టేవారు. దాన్ని ఓపెన్ చేయాలంటే ఆ ట్రెడిషన్ వ్యక్తి ఏదైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే సహజంగా అక్కడ నిధిని చెప్పిన విషయం వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళకు ప్రత్యేకమైన పూజలు చేసి ఒక విధమైన భక్తి భావంతో వాటిని ఓపెన్ చేసి, ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు పెట్టారని అంటున్నారో దానికి సంబంధించి ఆ ఇంటి పెద్ద కావచ్చు, పెట్టినటువంటి వ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఎవరు తెలియని పక్షంలో చెందడం అంటే ఏ విధంగా చెందుతుంది అంటారు? కొందరు పెద్దలు వాళ్ళ తరానికి చెప్పేవాళ్ళు. ఈ యుద్ధాలు ఇవి జరిగిన సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యుద్ధంలో మరణించినప్పుడు వాళ్ళ సంపద అనేది వాళ్ళ పూర్వీకులు తర్వాత తరం వాళ్ళకి తెలియదు. ఇది మా నాన్నలు కట్టిన పాత ఇండ్లు, ఇది వెళ్ళిపోయింది, మేము ఇప్పుడు కొత్త ఇండ్లు కట్టుకోవాలని ఇంటిని కూల్చివేసే సందర్భంలో, ఇంటికి పునాది తీసే సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేల మానుగలన్న ఇంట్లోనే ఒక గుంత తవ్వి కుండలలో, రాగి పెద్ద భరాతాలలో, భవానీ అని పిలిచేవారు. పెద్ద పెద్ద నిర్మాణాలు ఉంటాయి, వాటిని భవానీలు అని పిలిచే, వాటిల్లో సంపద వేసి క్లోజ్ చేసి పెట్టేస్తారు. వీళ్ళు ఈ కుటుంబీకులు ఎప్పుడైతే ఆ ఇంటిని మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం ఎప్పుడైతే చేస్తారో అవి బయటపడితే పలానా ఆలయంలో
పలానా ఇంటిలో ప్రాంతంలో గుంత తవ్వితే జేసీబీతో తీయడం వల్ల ఇక్కడ తీయడం వల్ల గుప్త నిధులు బయటపడినాయి, విగ్రహాలు బయటపడినాయి, దేవతా విగ్రహాల ప్రతిమలు బయటపడినాయి అని చెప్తుంటే ఇవి గుప్త నిధులు అని ఇప్పుడు వ్యవహారంలో ఉన్నటువంటి విషయం. ఇంకోటి సార్, ప్రధానంగా ఇప్పుడు కొన్ని చూస్తే గన ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఈ గుప్త నిధుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర తామ్రపత్రాలు అంటూ తాళపత్రాలు అంటూ కొంత చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. వీటిపైన నిధికి సంబంధించినటువంటి కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాం అన్నమాట, రాసి ఉన్నారు అనేది. అది ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవం అండి. అప్పుడు ఒక రాజు తన కింద ఉన్నటువంటి పండితులతో ఒక వేరే రాజ్యం పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ రాజ్యంలోని సంపదను ఒక ప్రాంతంలో భద్రపరిచేవారు. ఆ భద్రపరిచిన విషయం తర్వాత తరాలకు తెలియాలి కదా. ఇప్పుడు యుద్ధంకి వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేస్తుంటారు, వాళ్ళు యుద్ధంలో చనిపోతే ఈ విషయం తర్వాత తరాలకు ఎలా తెలియాలి? ఒకవేళ ఈ యుద్ధంలో ఓడిపోయిన రాజు యొక్క రాజ్యాన్ని వేరే రాజు జయించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపద వాళ్ళకు చెందకూడదు అనేది రాజుల యొక్క కాన్సెప్ట్. కింద నేలమాలిగలో కింద భూమి లోపల గది నిర్మిస్తారు, ఆ గదిలో సంపదను పెడతారు, క్లోజ్ చేస్తారు. పైన చెట్టు నాటడము, దేవుని విగ్రహం నాటడము, దేవుని ప్రతిష్ఠ చేసి గుడి కట్టడము, చిన్న గ్రామదేవత విగ్రహము, కొన్ని సింబల్స్ లాగా పెట్టడం జరుగుతుంది. దీనే గుప్త నిధులకు సంబంధించి కొన్ని సంకేతాలు అంటారు. కొందరు రాజులు పండితులు ఏం చేసేవారు అంటే ప్రత్యేకించి లిఖించేవారు. పలానా ప్రాంతంలో పలానా దిశలో పలానా మూలన, తూర్పు దిశలో పలానా మూలన ఇన్ని క్రోసుల దూరంలో ఇన్ని ఇంచు దూరంలో వెళ్ళినప్పుడు పలానా కొండ ఉంటుంది, ఆ కొండకు ఎడమ వైపు తిరగాలి, కుడివైపు తిరగాలి, ఇక్కడ వెళ్తే అక్కడ గృహ ఉంటుంది, ఆ గృహలో సంపదను భద్రపరిచారు, రేపు భవిష్యత్తులో ఈ సంపదను వీళ్ళు వెళ్ళి తీసుకోండి అనే విధంగా చర్మాల పైన రాసేవారు. జంతు చర్మాల పైన, పాము యొక్క స్కిన్ పైన కూడా మనకు ఆ ఎవిడెన్స్ రాసేవాళ్ళు. దీనికి సంబంధించి మనకు ఒక ఎగ్జాంపుల్, సిద్ధవటం పైన ఈ మైసూరు నవాబులు, ఈ నిజాం నవాబులు ఉమ్మడిగా దండ ఎత్తి వచ్చినప్పుడు మన సిద్ధవటం కోట పైన, మన సిద్ధవటంలో ఉన్నటువంటి కోటలో ఉన్నటువంటి సంపదను అక్కడే ఉన్నటువంటి అరణ్యం, ఇప్పుడు ప్రస్తుతం లంకమల్ల అభయారణ్యం ఏదైతే పిలువబడుతుందో అరణ్యంలో ఉన్నటువంటి గృహాలలో భద్రపరిచారని, దానికోసం ఇప్పటికీ చాలామంది అన్వేషణ చేస్తూ ఉన్నారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైన విశిష్టత ఆలయాలను ధ్వంసం చేయడం, నాశనం చేయడం జరుగుతుంది. అలా ధ్వంసం చేయబడినటువంటి ఆలయమే జ్యోతి దగ్గర ఉన్నటువంటి సిద్ధవటేశ్వర స్వామి ఆలయము. అక్కడే వంతాటిపల్లె గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి వనేశ్వర అన్నటువంటి టెంపుల్, ఇలా చాలా ఆలయాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు టెంపుల్స్ చూస్తే కొన్ని టెంపుల్లలో శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది. అదే శిల్ప సంపద ఇక్కడ ఉన్నటువంటి రాజులకు కావచ్చు, పరిపాలించినటువంటి సంస్థానాధీశులకు సంబంధించినటువంటి నిధులకు కూడా ఆనవాళ్ళు అవుతాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రత్యేకమైన సందర్భాలలో ఉంటుంది. ఉదాహరణ అనంత పద్మనాభ స్వామి ఆలయం తీసుకుంటే మనము ఈ రాజులకు యుద్ధం వచ్చినప్పుడు వివిధ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజులు వారి యొక్క సంపదను అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భద్రపరచడం కోసం ఏర్పాటు చేశారు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులంతా కలిసి ఈ సంపదను ఎక్కడ భద్రపరచాలని కొంత సంపదను అందరూ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని తరలించారు. రాజా మార్తాండవర్మ కాలంలో ఇది జరిగినట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ నేలమాలికలు తీసి గదులు ఓపెన్ చేసి ఆ డబ్బులు కలెక్షన్ చేసినప్పుడు తమిళ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని కాయిన్స్, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాచీన నాణ్యాలు, శిల్ప స్టైల్స్ సంబంధించిన వస్తువులు మన గోల్డ్ దొరికాయి. ఎందుకు ఆధారం అంటే ఈ యుద్ధ సమయంలో భద్రపరచడం కోసం అలా పెట్టారు. ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అక్కడ ఏదైతే ఉందో దాని మీద అనేకమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి. నాగబంధం చేశారు. ఏంటి ఆ నాగబంధం చేయడం వల్ల అసలు మనిషి అనేవాడు ఈ కాలంలో కూడా ఆ రూములు ఓపెన్ చేసేదానికి భయపడుతున్నాడా? ఇప్పుడు అంటే మనకు బ్యాంకులు ఉండేసి, లాకర్ సిస్టమ్ ఉండేసి, ప్రత్యేక సెక్యూరిటీని పెట్టి ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రాచీన కాలంలో ప్రొటెక్షన్ లేదు కదా. దేవి అధిదేవతలను ఆ సంపద పెట్టి ఈ ప్రాంతానికి, ఈ సంపదకు మీరు కాపలాగా ఉండండి, మీరే మంత్రశక్తితో చేస్తారు. ప్రత్యేకమైన అనుష్ఠానాలు చేసి వాటిను బంధనాలతో భద్రపరిచేవాళ్ళంట. నమ్మచ్చు అండి. ప్రత్యక్ష ఉపమానాలు కూడా ఉన్నాయి. ఆ బంధనం ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకమైన కొన్ని రుసులను పలానా వ్యక్తికి మాత్రమే ఇది చెందుతుందని చెప్పి దాన్ని క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మనం బ్యాంకులో ఏదైనా ప్రాపర్టీ మనం భద్రపరిస్తే ఇది నా తదనంతరం పలానా వారసులకు చెందాలని బ్యాంక్ వాళ్ళకి చెప్తాం కదా, వీలునామా రాస్తాం. ఒక టైప్ ఆఫ్ ట్రెడిషనల్ నామినీ లాంటిది. పలానా వాళ్ళకు వచ్చినకు మాత్రమే మీరు ఇది వ్యక్తం అవ్వండి, కనిపించండి, వాళ్ళు దీన్ని తీసినప్పుడు మీరు వాళ్ళకి ఎటువంటి హాని చేయకండి. ఇప్పుడు మన బ్యాంకులో నా ప్రాపర్టీ ఉంది, నా ప్రాపర్టీ నా అనంతరం నా పిల్లలు వచ్చి తీసుకుంటే బ్యాంకు సిబ్బంది అంతా వాళ్ళకు సహకరించి ఇస్తారు కదా. అలానే ప్రాచీన కాలంలో ఈ నాగబంధనం కావచ్చు, ఇంకా దేవతా బంధనం కావచ్చు, వేరే ఇతర
బంధనాలు, వివిధ దేవి ఆరాధనలు బట్టి వాళ్ళ ఆ రాజ్యంలో ఆ రాజు యొక్క ఇష్ట దేవతను ఆరాధన బట్టి వాళ్ళ వాటికి ప్రొడక్షన్ ఇచ్చేవాళ్ళని ఒక నమ్మకం. ఒకవేళ ఆ కుటుంబానికి కానీ వంశానికి కానీ చెందినటువంటి వ్యక్తులు రాకపోయినా లేకపోయినా ఆ నిధి ఇంకొకరికి ఎవరికి చెందే అవకాశం ఉండదా? చెందే అవకాశం ఉండదండి. ఒకవేళ దాన్ని వాళ్ళు బలవంతంగా ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఇతర విధాలు బయటపడి తీసుకున్నా కూడా అప్పుడు ఆ స్వామీజులు లేదా ఆ పండితులు ఏదైతే ఒక సంకల్పం చెప్పి చేసి ఉంటారో ఆ ప్రభావం దానిపైన పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఈ పాములు ఇవి ఉన్నాయి. ఇటీవల మనకు కార్తికేయ సినిమా ఈ కాన్సెప్ట్లో వచ్చింది. రాజులు కాపాడినటువంటి సంపదను వేరే వాళ్ళు తరలించబోతున్న ప్రొడక్షన్ కోసం ఈ నాగబంధనం కావచ్చు, ఈ గరుడ బంధనం కావచ్చు, యక్షిణీ బంధనం అని, ఇంకా ఇతర దేవీ దేవతల బంధనాలని. ఆ నాగబంధనం వేస్తారంటే ఆ పాము వచ్చి కరుస్తుంది, మనం వెళ్ళకూడదు అనేటువంటి ఒక సహజమైన భయం. ఒకవేళ నాకు ఇక్కడ ఉంది, నాకు దొరికిన శాసనం ప్రకారం నేను అక్కడికి వెళ్తాను, వెళ్ళినప్పుడు ఆడ చూస్తాను అనమాట. దాన్ని చెప్పినట్లే శాసనంలో చెప్పినట్లు ఆడ ఉండినప్పుడు నేను తవ్వితే నాకు ప్రత్యక్షంగా పాములు కనపడతాయి, కనిపిస్తాయి. ఆ కనిపించడానికి అనుగుణంగానే వాళ్ళు ప్రొడక్షన్ కోసం ఉంటాయి. ఇక్కడ మనల్ని కరచాలి, మనకి ఇబ్బంది పెట్టాలని ఆ పాములు లేదా ఇతర వాటి యొక్క ఉద్దేశం కాదు. అవి దానికి ఆ నిధికి ప్రొడక్షన్ తీసేదానికి నేను ప్రయత్నం చేస్తాను, అక్కడ డిస్టర్బ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను కదా. నువ్వు వాళ్ళ కూడా వితౌట్ పర్మిషన్ లేకుండా చేస్తే, ఇప్పుడు ఒక ట్రెజరీలో ఒక నామినీ వెళ్ళి తన కన్సల్టేటివ్ పర్సన్ బ్యాంక్ అతన్ని వెళ్ళి అడిగితే అతనే తీసేస్తాడు. అతను అడగకుండా నువ్వు వెళ్ళి సొంతంగా తీస్తే ఏమవుతుంది? కేసు అవుతుంది కదా. అలా ఈ ట్రెడిషనల్ మెథడ్లో జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడం కోసము అప్పటి రాజులు అప్పుడు చేసిన దానికి ఇప్పుడు నేను చేసేదానికి నేను వెళ్ళి చేస్తే నాకు ఇబ్బంది అవుతుందా లేదా? అది కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళు ఇది వ్యాలిడిటీ ఉంటుంది అని. అంటే మంత్రశక్తికి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. 10 ఇయర్సా, 20 ఇయర్సా, 25 ఇయర్సా, 100 ఇయర్సా వ్యాలిడిటీ ఉంటుంది. చెప్తున్నట్టు దీని ప్రకారం ఏంట్రా అంటే, మా ఇంట్లో పడుకొని ఉంటే గజ్జల సౌండ్ వస్తుంది, నన్ను తీసుకెళ్ళు బయటికి, నన్ను బయటికి తీయండి అంటా ఉంటారు కదా. ఈ గ్రామాల్లో మామూలుగా వినపడేది. దీంట్లో వాస్తవం ఎంతంటారు? అది ఒక సైకాలజికల్గా డిజార్డర్. మానసికంగా అతను ఏదో చూడాలి, ఒక అతీతమైన వ్యక్తిని చూడాలని ఆలోచన చేసి భౌతికంగా చూడలేకపోవడం వల్ల తను నిద్రలోకి వెళ్ళినప్పుడు స్తుప్తావస్థలో అది చూసినట్టు, అతను వచ్చి పిలిచినట్లు లేదా ఆమె వచ్చి అతన్ని పిలిచినట్లు అతనికి అనిపిస్తుంది. సైకాలజీ పరిభాషలో ఒక ప్రత్యేకమైన డిజార్డర్గా చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు తిరువనంతపురంలో ఉన్నటువంటి అదే ఆలయానికి సంబంధించి ఒక రూమ్ ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదు అని అంటున్నారు. ఒకటి దానికి తోడు బయట ఉన్నటువంటి ఇంకో ప్రచారం ఏంటంటే, ఇప్పటి వరకు ఏ రూమ్లో అయితే ఓపెన్ చేసి ఆ సంపదను బయటికి తీశారో, ఓపెన్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు చనిపోయారు అనే వాదన కూడా ఉంటుంది. ఆ చనిపోయే రీజన్ అనడానికి వాస్తవం ఏంటంటే, ఇప్పుడు ఆ మంత్రశక్తి ప్రభావం ఏదైతే ఉందో అది వాళ్ళపైన పనిచేసింది కాబట్టి వాళ్ళు చనిపోయి ఉంటారు. వాస్తవమేనా సార్? వాస్తవం. ఎందుకంటే అక్కడ గోల్డ్లో ప్రొడక్షన్ చేసే వాటిలో దాంట్లో ఏదన్నా రాసే బీజాక్షరాలు, ఒక స్వర్ణ యంత్రంలో రాసే బీజాక్షరాలకు దేవత ఒక సింబల్స్. ఆ సింబల్స్ ఇంతకాలం ఇది వ్యాలిడిటీ ఉండాలని వాళ్ళు అనుష్ఠానాలు చేసి ఏం బగులు నిద్ర లేకుండా జపాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఈ సమాజంలోకి రారు, వాళ్ళు సమాజానికి దూరంగానే జీవిస్తూ ఉంటారు. ఇంకోటి సరిపోయింది, నిధుల కోసం వెళ్ళి గతంలో ఎన్నో మాటలు ఎన్నో చోట్ల విన్నాం. నరబలి, ఖచ్చితంగా నరబలి ఇవ్వాలి, అమ్మాయిల్ని ఇవ్వాలి, కన్యల్ని ఇవ్వాలి, గర్భిణీ స్త్రీలను ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో ఘటనలు కొన్ని చాలా వరకు చూసాం. ఆ ప్రొడక్షన్, ఆ నిధికి ఉన్నటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇతర దేవతలు నాగపాము కావచ్చు, గరుడ పక్షి కావచ్చు, గరుడ పక్షి అంటే గరుడ బంధనం అంటారు. ఒక సునకాన్ని పెడితే దాన్ని భైరవ బంధనం అంటారు. ఒక ఆవును కదా ప్రొడక్షన్ ఇస్తే కామధేను బంధనం అని అంటారు. దానికి సంబంధించినటువంటి ఈ అనిమల్స్ ను అవి ఆ మంత్రశక్తి ప్రేరేపిస్తుంది. ఎవరైతే దానికి ఆ సంపదకు సంబంధించిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి వెళ్తారో ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీటిని ప్రేరేపించి ఈ జంతువులు వెళ్ళేసి ఆ ప్రేరేపించడం వల్ల ఇవి ఆ వ్యక్తులపైన దాడి చేస్తాయి. ఈ నరబలి జరిగేదని మంత్రశక్తి అనేవాడు, మంత్రం ఖచ్చితంగా చేయగలిగిన వాడు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తాడా? ఏ శాస్త్రమైనా మంచిని కోరమని, ధర్మాన్ని ప్రచారం చేయమని చెప్తుంది, కానీ ఒక ప్రాణం తీయమని ఎక్కడ చెప్పదండి. అది వీళ్ళ స్వలాభం కోసము. ఇప్పుడు ఆ నిధికి సంబంధించిన వ్యక్తి వారసులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సహజమైనటువంటి ఎనర్జీ మనకు హాని చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని ఉద్దేశం ఏంటి? ఆ నిధిని కాపాడటం. కాస్మిక్ ఎనర్జీ వాళ్ళపైన పనిచేయడం వల్ల, ఆ జీవి పైన పనిచేయడం వల్ల
దానికి ఎవరైతే హాని తలపడతారో హాని తలపడే వ్యక్తిని దూరం చేయడం దీని యొక్క ఉద్దేశం. ఓకే సార్, ఫైనల్గా ఈ గుప్త నిధులకు ఆలయాల జోలికి వీళ్ళకి పోయే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? చాలామంది ఇప్పుడు చాలా ఆలయాల్లో నిధులు అనేవి లేవండి. ఇప్పుడు ఉన్నట్లు ప్రచారం చేస్తూ వెళ్ళి ప్రాచీనమైనటువంటి శిల్ప సంపదను వినాశనం చేస్తున్నారు. ఆ శిల్ప సంపద విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆ ప్రతిష్ఠ కింద ప్రాచీన కాలంలో ఇప్పుడు కాలంలో అయితే మనము నవధాన్యాలు ఇతర కాయిన్స్ రూపాయి బిళ్ళలు అవి వేస్తున్నాం. ప్రాచీన కాలం వాళ్ళు గోల్డ్ వెండి నవరత్నాలు వేసి ప్రతిష్ఠ చేసేవాళ్ళు. ఆ బంగారు అది వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్రశక్తి ఆ విగ్రహంలోకి వచ్చి ఎక్కువ కాలం ఎనర్జీ ఉంటుంది అక్కడ, కాస్మిక్ ఎనర్జీ. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఆ ఎనర్జీ పనిచేయడం వల్ల వీళ్ళకి ప్రొడక్షన్ ఇస్తుంది, వీళ్ళ యొక్క అడుగున్నటువంటి కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో పండితులు ఋషులు విగ్రహాలను ప్రతిష్ఠ చేసేవారు. రాగి రేఖ కింద రాస్తే 10 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది, అంటే ఒక జీవోలాగా ఆ మంత్రశక్తి 10 సంవత్సరాల వరకు ఉంటుంది, తర్వాత జీవం కోల్పోతుంది. వెండి రేకులో రాసినటువంటి యంత్రానికి 25 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది. స్వర్ణ రేకు పైన రాసినటువంటి యంత్రానికి సూర్యచంద్రులు భూమి పైన ఉన్నంత వరకు ఆ జీవశక్తి ఉంటుందని మన ఆగమశాస్త్ర గ్రంథాలు చెప్పాయి. శైవం కావచ్చు, శాక్తేయం కావచ్చు, వైష్ణవం కావచ్చు, ఇతర తంత్ర ఆగమ శాస్త్రాలు కావచ్చు. ఇవి బేసిక్స్ రూల్స్ అన్నమాట విగ్రహ ప్రతిష్టకు సంబంధించి. ఇది నాగదాసుడి మునుకుమార్ గారు చెప్తున్నటువంటి నిధులు కావచ్చు, అలాగే ఆలయాలు, చారిత్రక సంపద ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. నిధుల కోసం అంటూ ఇంకో రకంగా ఏదైనా ఆలయాలకు కావచ్చు, చారిత్రక కట్టడాలకు కావచ్చు ఎలాంటి హాని తలపెట్టకూడదని చెప్పి కూడా ఆయన హితవు పలకడం జరుగుతోంది.